మీకు మెటీరియల్ చెప్పాలి కాబట్టి కంప్లీట్ జనరల్గా ఏంటి అంటే ఇంటీరియర్స్ వాళ్ళు ఓన్లీ కిచెన్కి మాత్రమే వాటర్ ప్రూఫ్ ఇస్తారు. మెయింటెనెన్స్ ఈజీగా ఉండాలి అండ్ ప్రాక్టికల్గా ఉండాలి అని చెప్పి వెళ్ళారు. రెనోవేషన్ ఇచ్చినా ఒక సింగిల్ కిచెన్ ఇచ్చినా కూడా వీ కెన్ డూ ఇట్ అండి. సో ఇది పూజా డోర్ అండి. మనకి ఇప్పటి వరకు మనం చూసుంటాము లైక్ నార్మల్ గ్లాస్ డోర్స్ కానీ దేవుడితోనే ఉంటాయి బేసిక్ గా. కాకపోతే ఏంటంటే కొంచెం ట్రెండీగా వెళ్దాము అని చెప్పి లోటస్ ప్యాటర్న్ తో గ్లాస్ డిజిటల్ గ్లాస్ తో వెళ్ళాము. క్రాకరీ యూనిట్ విత్ గ్లాస్ బెవెల్డీ గ్లాస్ ఎగ్జాక్ట్లీ. సో ఇది ఇంకొక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, ఇంకొక బెడ్రూమ్. వాల్ పేపర్స్ అండ్ కర్టన్స్ సపరేట్. కానీ ఏంటి అంటే మన వాళ్ళే ఉంటారు, వాళ్ళకి కావాలంటే మనమే సజెషన్స్ కానీ ఏదైనా మనమే ఇస్తాం. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ ఏరియా. దీనిలో ఏంటి అంటే ఓన్లీ రిక్వైర్మెంట్ టీవీ యూనిట్. ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా ఈ వుడ్ కాన్సెప్ట్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా, ఎవర్ గ్రీన్, బోర్ కొట్టదు. బాగుంది. అసలు ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి స్టైల్ గా చూడడము. స్టార్టింగ్ చాలా బాగుంది. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఇంటీరియర్ వర్క్స్ చేయించుకోవాలనుకుంటున్నారా? తప్పకుండా ఈ వీడియోని చూడండి. మీకు బెస్ట్ మీ బడ్జెట్లో ట్రెండింగ్ ఇంటీరియర్ వర్క్స్ అనేది చేయించుకోవచ్చండి. సో రాణి గారు మనతో ఉన్నారు, ఎంటర్‌ప్రెన్యూర్. హాయ్ రాణి గారు. హాయ్ పూర్ణిమ గారు. బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎంత ప్లెజెంట్ గా ఉందో తెలుసా మీరు చేసిన. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ హౌస్ కి ఎస్పెషల్లీ ఎంత అయిందిరా? సో ఇది మనకి వచ్చేసరికి 220 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న ప్లాట్ అండి. బట్ ద థింగ్ ఇస్ మనకి మొత్తం కార్పెట్ ఏరియా వచ్చేసరికి 1500 SFT అండ్ డ్యూప్లెక్స్ హౌస్. ఇది డ్యూప్లెక్స్. కంప్లీట్ ఇంటీరియర్స్ కి మనకి 20 lakhs అయిందండి. మొత్తం కంప్లీట్ వుడ్ వర్క్ అండ్ మెటల్ పార్టీషన్స్ అండ్ ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్ అనుకోవచ్చు. విత్ లైటింగ్. జనరల్ గా ప్రైజెస్ అసలు ఎవరు చెప్పరా, ఇంత జెన్యూన్ గా చెప్తున్నారు అసలు మీరు. సో మనకి ఏంటి అంటే మనం ప్రైస్ చెప్తేనే ఒకళ్ళు మనకి కాంటాక్ట్ అవ్వడం ఈజీగా ఉంటుంది. సో ఎంత ఓపెన్ గా ఉంటే అంత మనకి మార్కెటింగ్ కానీ మన క్వాలిటీ కానీ వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఇంత చిన్న ఏజ్ లాగా కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? సో ఏజ్ చిన్నదైనా కూడా అండి మనకి ఎక్స్పీరియన్స్ కంప్లీట్ గా జాబ్ ప్లస్ మన ఫ్రీలాన్స్ ది ప్యాలెట్ స్టార్ట్ చేసి 1.5 year అయింది. సో మీ బిజినెస్ నేమ్ ది ప్యాలెట్ అండి. సో మనకి యూట్యూబ్ పేజ్ ఛానల్ ఉంది, ది ప్యాలెట్ డిజైన్ స్టూడియో. ఓకే. సో మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టా పేజ్ కూడా ఉంది అండి. మనకి వచ్చేసరికి 5 years, నాకు వచ్చి 5 years ఎక్స్పీరియన్స్ ఉందండి. కాకపోతే మనం ఓన్ గా స్టార్ట్ చేసి 1.5 year అయింది. సో ఆల్మోస్ట్ మనకి 15+ ప్రాజెక్ట్స్ చేసాము. 15 సూపర్. రియల్లీ అండి, థ్యాంక్ యూ సో మచ్. చిన్న అమ్మాయి అండ్ తన వర్క్ కూడా నిజంగా చాలా క్వాలిటీగా ఉంది. వెరీ జెన్యూన్ పర్సన్ అండి. అమ్మాయికి వచ్చి ఇప్పుడు చేసిన తను 15 ప్రాజెక్ట్స్ కూడా అన్ని రెఫరెన్స్ త్రూ అట. అంటే ఇప్పుడు మనకు నచ్చితేనే కదా మనం ఇంకొకరికి చెప్తాం, లేదంటే బాగాలేదు వద్దు అనేస్తాం కదా. అలా తనకి ఎన్ని ఇయర్స్ లో చేశారండి మీరు ఈ ప్రాజెక్ట్ అంటున్నారా, లేకపోతే మీ 15 ప్రాజెక్ట్స్? 15 ప్రాజెక్ట్స్ 1.5 year లో ఉండవండి. ఆల్మోస్ట్ మనం ప్యారలల్ గా చేస్తూ వెళ్తాం ప్రాజెక్ట్స్. ఒకే టైంలో 1 month లోనే 3 ప్రాజెక్ట్స్ రావచ్చు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి డ్యూరేషన్ 3 months పట్టిందండి. ఓకే, సూపర్. ఓకే, 3 months లో కంప్లీట్ చేశారు. సో దీనికైతే 20 lakhs పట్టింది. మీ బిగ్గెస్ట్ ఇది ఎంత ఉందండి? సో మనకి అయిపోయిన ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ మనకి 30 lakhs ప్రాజెక్ట్స్ చేసాము. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి 63 lakhs వర్త్ ప్రాజెక్ట్ ఇప్పుడు మన దగ్గర ఉందండి, మన చేతిలో ఉంది. అది చేస్తున్నాము. డెఫినెట్ గా 20 lakhs ప్రాజెక్ట్స్ కదా. తను 20 lakhs అయిందని చెప్పారు. ఇంత జెన్యూన్ గా ఎవ్వరు చెప్పారండి. నేను ఎన్నో వేల వీడియోలు చేశాను కదా. సో అసలు ఎక్కడెక్కడ ఏమేమి చూపిద్దాం మనకి మీరు చేసిన వర్క్? సో ఫస్ట్ ఇది మనకి వచ్చేసరికి లివింగ్ ఏరియా అండి, డ్రాయింగ్ ఏరియా. సో మనకి ఇక్కడ కంప్లీట్ ఓపెన్ స్పేస్. సో లివింగ్ అండ్ డైనింగ్ కలిపి సింగిల్ స్పేస్ అన్నమాట. ఓకే. మనకి ఫస్ట్ మనం లివింగ్ రూమ్ తో స్టార్ట్ చేద్దాం. షూర్ అండి. ఓకే. సో ఇది మనకి పార్టీషన్ కమ్ టీవీ యూనిట్ అనుకోవచ్చు అండి. ఓకే. విచ్ ఇస్ డివైడింగ్ ద 2 areas కాబట్టి. సో ఇది కంప్లీట్ లామినేట్ తో చేసాము. అండ్ మీకు మెటీరియల్ చెప్పాలి కాబట్టి కంప్లీట్ జనరల్ గా ఏంటి అంటే ఇంటీరియర్స్ వాళ్ళు ఓన్లీ కిచెన్ కి మాత్రమే వాటర్ ప్రూఫ్ ఇస్తారు, ప్లైవుడ్ వచ్చేసరికి. కానీ మన దానిలో ఏంటంటే ఫుల్ ఎక్కడ తీసుకున్నా కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫ్ ప్లై అనేదే వాడతాము, విచ్ ఇస్ అగైన్ బ్రాండ్ తో వెళ్తాము. సో ఇది కంప్లీట్ లామినేట్ అండ్ బీడింగ్స్ తో ఇచ్చాము. సో లివింగ్ రూమ్ లో మన సజెషన్ అండి. సో ఏంటంటే కొంచెం విల్లా అనేసరికి స్పేస్ ఏరియా బాగుంది, అక్కడ డల్ అయిపోతుంది అనే కాన్సెప్ట్ తో కొంచెం హైలైట్ చేద్దాము అని చెప్పి బార్డర్ సీలింగ్ తీసుకున్నాము, విచ్ ఇస్ అగైన్
లామినేట్, కానీ మీకు వెనీర్ లాగా కనిపిస్తుంది, విచ్ ఇస్ లామినేట్. బట్ బడ్జెట్ లో వస్తుంది. ఓకే అండి. ఓకే, మన ఈ క్లయింట్, ఈ హౌస్ క్లయింట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు? సో వాళ్ళు 60+ అండి. సో వాళ్ళకి నచ్చినట్టు కూడా మేబీ మెయింటెనెన్స్ ఫ్రీగా. సార్ వాళ్ళది ఏంటి అంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉండాలి అండ్ ప్రాక్టికల్ గా ఉండాలి అని చెప్పి వెళ్ళారు. ఇలా మెటాలిక్ గా ఎందుకు తీసుకున్నారండి ఇక్కడ? ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఏంటి అంటే ప్లై చూసి, సిఎన్సి బోర్డ్స్ చూసి కామన్ అయిపోయింది. సో కొంచెం కాంటెంపరీగా వెళ్దాము, వేరే అంతా ప్లైవుడ్ ఉంది కాబట్టి కొంచెం సింపుల్ గా వెళ్దాము అనే కాన్సెప్ట్ తో వెళ్ళాము. లిఫ్ట్ కూడా మళ్ళీ ప్లేన్ అవ్వకుండా మనము నార్మల్ గా వెళ్ళి ప్యానలింగ్ తీసుకున్నాము, మనది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు వాల్ అనుకుంటా, దిస్ ఇస్ నాట్ వాల్ అండి. ఇది స్టోర్ రూమ్. యాక్చువల్గా స్టేర్ కేస్ కింద ప్లేస్ వచ్చింది, సో మనం స్టోర్ రూమ్ గా యూజ్ చేసుకున్నాము. ఆ పైన కూడా ప్లైవుడ్ తో చేసాము, జస్ట్ వాల్ లో కలవడానికి. ఇటు వైట్ లుక్ బాగుంది అసలు. థ్యాంక్ యూ. కిచెన్. సో కిచెన్ లో మీరు సింగిల్ కిచెన్ ఇచ్చినా చేస్తానన్నారు. మనకి ఏంటి అంటే రెనోవేషన్ ఇచ్చినా, ఒక సింగిల్ కిచెన్ ఇచ్చినా కూడా వీ కెన్ డూ ఇట్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఒక పెద్ద ప్రాజెక్టే లేదా ఫుల్ హౌస్ చేయాలి అనేది లేదు. కంప్లీట్ సింగిల్ కిచెన్ ఇచ్చినా కూడా వీఆర్ హ్యాపీ టు డూ ఇట్. అది కూడా మీ బడ్జెట్ లో ఉంది. సో మనకి కంప్లీట్ గా కిచెన్ వచ్చేసరికి అక్రిలిక్ తీసుకున్నామండి, విచ్ ఇస్ ప్రీమియం రేంజ్. కొంచెం కాస్ట్ అండి. సో దీన్ని కొంచెం మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా చేయడానికి కింద అక్రిలిక్, పైన లామినేట్. సో ఇలా తీసుకున్నాము. అండ్ ఏంటి అంటే ఇప్పుడు మనకి మాక్సిమం ఈ యూజ్ చేసేసరికి లైట్ కలర్స్, వైట్, గ్రే, లైట్ గ్రే అవి తీసుకుంటారు. సో కొంచెం గ్రీన్ వచ్చింది కదా, వై నాట్ సమ్ డిఫరెంట్ వుడ్ షేడ్, కొంచెం ఇంగ్లీష్ టైప్ లో తీసుకుందాము అని చెప్పి ఇలా మ్యాచ్ చేసాము మనం. యా, థ్యాంక్ యూ. హ్యాండిల్స్ కూడా ఏంటంటే మనకి కంప్లీట్ హ్యాండిల్ లెస్ ఉంటుంది, ఎక్కడ హ్యాండిల్స్ అనేవి కనిపించకుండా వి డిడ్ ఇట్. సో ఈ బ్లైండ్స్ పార్ట్ అంతా కూడా చెప్పిన వాళ్ళు జరిగిందండి. అండ్ వాట్ అబౌట్ దిస్ రా? మనకి సో ఇది పూజ డోర్ అండి. మనకి ఇప్పటి వరకు మనం చూసుంటాము లైక్ నార్మల్ గ్లాస్ డోర్స్ కానీ దేవుడితోనే ఉంటాయి బేసిక్ గా. కాకపోతే ఏంటంటే కొంచెం ట్రెండీగా వెళ్దాము అని చెప్పి లోటస్ ప్యాటర్న్ తో గ్లాస్, డిజిటల్ గ్లాస్ తో వెళ్ళాము. ఓకే ఓకే, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇక్కడ కూడా మీరు మళ్ళీ వుడెన్ లుక్ తోనే క్రియేట్ చేశారండి? వుడెన్ తోనే వెళ్ళాము. ఓకే, మెయింటెనెన్స్ ఈజీగా ఉండాలి అన్నారు కాబట్టి క్లయింట్స్ మెయింటెనెన్స్ ఈజీ ఉండాలి. సో వాళ్ళు ఏంటంటే మన త్రూ లైక్ మనల్ని నమ్మి వచ్చేసారు కాబట్టి దట్స్ ద బెస్ట్ పాయింట్ అండి. ఓకే, సో మనకి ఎక్కడ క్లయింట్ కి మీ వర్క్ నచ్చిందంటేనే లైక్ అది ఒక అప్రూవల్ అన్నమాట మనందరికీ కూడా. నిజంగా ఈ పార్ట్ చాలా బాగా వచ్చిందిరా, చాలా ప్లెజెంట్ గా ఉందన్నమాట. హడావిడి లేకుండా చాలా చక్కగా నీట్ గా అనిపించింది. ఈవెన్ ఇక్కడ కూడా మీకు ఈ వుడెన్ ఇదంతా క్యారీ చేశారు. అండ్ ఇక్కడ కూడా మందేనా? సో క్రాకరీ యూనిట్ విత్ గ్లాస్, బెవిల్డ్ గ్లాస్, ఇదంతా మనది. బెవిల్డ్ గ్లాస్ వచ్చేస్తుంది. కంప్లీట్ గా ఏంటంటే లైట్ కలర్స్ తో వెళ్ళాము. ఈవెన్ మనకి పెద్ద స్పేస్ అయినా కూడా వి డిడ్ంట్ గో విత్ డార్కర్ షేడ్స్. ఇంటికి రాగానే ప్రశాంతంగా ఉండాలి అనే కాన్సెప్ట్ అంతే. షూర్ అండి. సో ఇక్కడ ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ ఉంది మనకి. ఓకే, సో మొత్తం 1550 SFT అండి. 1500 SFT. ఓకే, 1500 SFT. ఓకే, సో ఎవరు వచ్చినా కూడా మనకి చూసేది మెయిన్ గా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్స్ చూస్తారు మాక్సిమం, పైకి ఎవరు వెళ్ళరు కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ గా వార్డ్రోబ్ ఒకటి కంప్లీట్ గ్లాస్ కి వెళ్ళాము. అండ్ పైన లాఫ్ట్ తీసుకోకుండా కింద డ్రాస్ తీసుకున్నాము, పైన ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి. సో ఇలా వచ్చేస్తుంది మనకి కంప్లీట్ ఫ్లూటెడ్ గ్లాస్ తో వెళ్ళాము. ఇన్సైడ్ ఇలా ఉంటుంది. ఓకే అండి, పర్ఫెక్ట్. అసలు చాలా అంటే మంచి రిచ్ క్లాసీ లుక్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది వచ్చి స్టడీ టేబుల్. స్టడీ టేబుల్ కూడా ఏంటంటే మనం ప్లెయిన్ గా తీసుకుంటాం, ఎప్పుడు చూసినా సింపుల్ టేబుల్ ఉంటుంది. సో వై నాట్ బుక్ ర్యాక్ కి ఇక్కడే ఇచ్చేద్దాం పైన ఎందుకు అనే కాన్సెప్ట్ తో ఇది ఎక్కువ స్పేసింగ్ ఇచ్చేస్తే వాళ్ళకి లైట్ కూడా ప్రాపర్ గా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో వెళ్ళాము. చాలా బాగుంది. సో బెడ్ కూడా మనమే చేసామండి ఇక్కడ. ఓకే ఓకే, నైస్. ఇదంతా కలిపి 20 వచ్చింది. సూపర్. సో ఇది వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ యూనిట్ అండి. అండ్ కొంచెం ఏంటి అంటే ఎంటర్ అవ్వగానే కొంచెం సూదింగ్ గా ఉండాలి, ఇన్ ద సేమ్ వే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా అయిపోవాలి. సో దిస్ ఇస్ ద సింపుల్ వన్ అండ్ ట్రెండీ.
యా మీరు చూసినట్టయితే ఈ గ్రే కలర్ అనేది ఇల్లు మొత్తం ఫాలో చేశారు. ఎగ్జాక్ట్లీ. ఎస్. సో గ్రౌండ్ ఫ్లోర్ అంతా మీకు గ్రేలో కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది. గ్రేలోనే మనకు కొంచెం లైట్ డార్క్ షేడ్స్ ఎస్ అవునండి. వాల్ పేపర్స్ కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని చూస్తే లైట్ తోనే వెళ్ళాం, ఎక్కడ డార్క్ వెళ్ళలేదు. నైస్. సో మన ఫస్ట్ ఫ్లోర్ ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి, లైక్ సెకండ్ ఫ్లోర్ ఇది. సో ఇది ఇంకొక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, ఇంకొక బెడ్రూమ్. సో ఇప్పుడు ఇందాక మీరు గ్రే థీమ్ తో వెళ్ళాము అన్నారు కదా, సో ఇప్పుడు వేరే థీమ్ చూడొచ్చు మీరు. అగైన్ విచ్ ఇస్ లైక్ లైటర్ డార్కర్ షేడ్ వెళ్ళాము, కానీ విచ్ ఇస్ లైక్ మ్యాచింగ్ హెవీగా వెళ్ళకుండా. దిస్ ఇస్ లామినేట్, కంప్లీట్ లామినేట్ తో వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం గోడ్రేజ్ లాకర్స్ పెడతాం కదా, దాని బదులు వి జస్ట్ టుక్ దిస్ వే. దీనిలోనే మళ్ళీ సపరేట్ గా పెట్టుకోకుండా ఇంకొక ఇంటర్నల్ డోర్ ఇచ్చాము. సో దే కెన్ హ్యావ్. సో లాకర్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ లాకర్ పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ గా యూజ్ చేసేసుకోవచ్చు, విత్ లాక్ ఉంటుంది కాబట్టి. కమ్యూనిటీ అయితే మనకి ప్రాబ్లం లేదు. ఈ లుక్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు జనరల్ గా ఏదైనా ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి హడావిడి లేకుండా ఇలాగా చేయించుకోవాలి. మనకి చిన్న స్పేస్ అయినా కూడా ఇలాంటి కలర్స్ తీసుకుంటే ఏంటంటే స్పేషియస్ గా కనిపించేది ఉంటుంది. బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ రూమ్ లో ఇంకా మన వర్క్ ఏముంది? సో ఓన్లీ వుడ్, మనకి వార్డ్రోబ్ ఒకటి వచ్చింది, డ్రెస్సింగ్ ఒకటే వచ్చింది మనకి. వాల్ పేపర్స్ అండ్ కర్టన్స్ సపరేట్. కానీ ఏంటి అంటే మన వాళ్ళే ఉంటారు, వాళ్ళకి కావాలంటే మనమే సజెషన్స్ కానీ ఏదైనా మనమే ఇస్తాం. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ ఏరియా. దీనిలో ఏంటి అంటే ఓన్లీ రిక్వైర్మెంట్ టీవీ యూనిట్. సేమ్ వే కొంచెం హెవీగా ఉండకూడదు, విత్ స్టోరేజ్ రావాలి అనే కాన్సెప్ట్ తో వెళ్ళాము. సో ఇటువైపున స్టోరేజ్ ఉంది, కిందంతా కూడా మనకి స్టోరేజ్ వస్తుంది. ఇన్ కేస్ జనరేటర్ కానీ పెట్టుకోవాలి అనుకుంటే దానికోసం అని స్టోరేజ్ ఇచ్చాము. ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా ఈ వుడ్ కాన్సెప్ట్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా, ఎవర్ గ్రీన్, బోర్ కొట్టదు. అంటే ఓల్డ్ అయిపోయింది అనే ఫీలింగ్ రాదు మనకి. అవును. ఏంటి అంటే దాంతో తీసుకునే కలర్ ని బట్టి కూడా ఉంటుంది, దాంతో మ్యాచ్ చేసే కలర్ దాన్ని బట్టి కూడా మనకు ఉంటుంది. ఒక మంచి వింటేజ్ ఫీల్ కూడా ఉంటుంది. అండ్ బాగుంది కలర్ కాంబినేషన్స్ అంతా కూడా. అదొక బెడ్రూమ్. సో అందులో కూడా చూద్దామండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా సేమ్ కింద ఎలా అయితే ఉందో పైన కూడా సేమ్ కాన్సెప్ట్ తో వెళ్ళాము, ప్యానలింగ్ తోనే వెళ్ళాము. సో ఇది వచ్చేసరికి కిడ్స్ రూమ్ అనుకోవచ్చు అండి మనం. ఇక్కడ మనం సీలింగ్ కూడా లైటింగ్ మనం స్ట్రైట్ గా తీసుకోకుండా కొంచెం క్రాస్ తీసుకోవడం వల్ల కొంచెం లుక్ వస్తుంది. బాగుంది. అసలు ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి స్టైల్ గా చూడడము. స్టార్టింగ్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి స్టడీ కమ్ టీవీ యూనిట్. ఎక్కువ హెవీగా లేకుండా వి టుక్ విత్ లైట్ కలర్స్. అండ్ డ్రెస్సింగ్ ఏరియాలో మనకి జనరల్ వార్డ్రోబ్ ఒకటి అండ్ డ్రెస్సింగ్ ఒకటి వస్తుంది. మనం హ్యాండిల్స్ కూడా ఏంటి అంటే అండి లాంగ్ హ్యాండిల్స్ తీసుకున్నాం, జనరల్ గా స్టైలింగ్ గా ఉంటుంది. మన వార్డ్రోబ్ సింపుల్ గా ఉన్న హ్యాండిల్స్ తో లుక్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రతి దాంట్లో కనిపించింది. నిజంగా రాణి గారు సూపర్ గా చేశారు. హైలీ రికమెండబుల్ అండి. నా అమ్మాయిని అయితే మీకు కూడా అడిగిన మన ఇంటిని రెనోవేట్ చేసుకోవాలి అనుకుంటుంటే కూడా ఇక్కడ సౌండ్ వస్తుంది, మనం బయట నుంచి మాట్లాడదాము. మీ ఇంటిని ఏదైనా రెనోవేట్ చేసుకోవాలి, లేదంటే ఓన్లీ బెడ్రూమ్ ని మీరు బాగా చేసుకోవాలి, లేదంటే ఓన్లీ కిచెన్ అప్గ్రేడ్ అవ్వాలి. సో సార్ మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి మన వీడియోకి. సో ఈ అమ్మాయి మీకు వర్క్ ఎలా చేసిందండి? చాలా బాగా చేసిందండి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే దాంట్లో చాలా బాగా వచ్చింది. లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగుంది. ఈ రూమ్ లో లైటింగ్ అరేంజ్మెంట్ కానీ వాల్ పేపర్స్ ఆ కలర్స్ కానీ కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు ఉన్నాయి. బాగా వచ్చింది. సార్ పేరు శ్యామ్ సార్. సార్ కూడా సివిల్ ఇంజనీర్. నేను సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ పనిచేశాను. ఒక 30 years డిపార్ట్మెంట్ పనిచేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు యంగ్ అమ్మాయి ఇలా చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఎందుకంటే ఆమెకు ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఒక ప్రాజెక్ట్ ఒకటి ఇప్పించాము మా బావమరిది వాళ్ళది. చెప్తున్నారు తను. లైక్ అంతా నాకు రెఫరెన్స్లే బాగా వచ్చాయక్క, ఇప్పటి వరకు నేను ఇంతవరకు బయట ప్రమోషన్స్ ఏం చేయలేదు అంటే. అది బాగానే అందరూ కూడా ఇక్కడ మన ఈ గృహప్రవేశం చేసినప్పుడు చాలామంది
అడుగుతారా ఎవరు చేశారండి అని. సూపర్ అండి, రియల్లీ ఆసమ్ రాణి. నిజంగా ఆ ఎఫర్ట్స్ పెట్టబట్టి మీకు ఇంత కనిపిస్తుంది. ఒకవేళ చాలా పెద్ద పెద్ద బ్రాండ్లతో వెళ్ళినా కాస్టింగ్ దగ్గర ఎక్కువైపోతుంది అండ్ అంత టైం కూడా వాళ్ళు పెట్టరండి. సో ఈ అమ్మాయికి అయితే డెఫినెట్గా మీరు మంచి ఛాన్స్ ఇవ్వచ్చండి. ఇంత మీరు కూడా ఛాన్స్ తీసుకోవచ్చు తన దగ్గర నుంచి. అఫోర్డబుల్ ప్రైస్లో కానీ ఇంత మంచి ట్రెండీ లుక్స్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ద వర్క్ కావచ్చు, అండ్ తను మంచిగా టైం అయితే పెడుతున్నారు. అది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎన్నో కోట్లు పెట్టి మనం కొనుక్కుని చేయించుకుంటుంటాము. ఇందాక మనం కాన్సెప్ట్ చెప్తున్నాం కదా, ఒకే మీరు కిచెన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్న, రెనోవేషన్ అయినా, ఒక రూమ్ అయినా, చిన్నదైనా పెద్దదైనా, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా షీ కెన్ డీల్ అండి. డెఫినెట్గా మీకు రిక్వైర్మెంట్ ఉంటే రాణి గారికి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి, ఒకసారి కలవండి. థ్యాంక్ యూ రాణి. ఏమన్నా ఫైనల్గా మీ చూసే వ్యూవర్స్ చెప్తావా? ఓకే. సో పూర్ణిమ గారు తన ఛానల్లో మన పేజ్ లింక్ కానీ నా ఫోన్ నెంబర్ కానీ ఇస్తారండి. లైక్ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా, ఏమైనా క్వైరీస్ ఉన్న ప్రాజెక్ట్ గురించి నాకు జస్ట్ గివ్ మీ అ కాల్. మనం డిస్కస్ చేసి ఎలా వెళ్ళొచ్చు, ఎలా తీసుకోవచ్చు, మీకు సజెషన్స్ కావాలన్నా నాకు చేయొచ్చండి. ఎందుకంటే చిన్న సజెషన్స్తోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి కూడా ఏంటంటే మ్యాటర్స్ బిగ్. సూపర్. ఇది ఎంగో వాళ్ళు ఆలోచించే విధానం అండి. ఊరికే ఇప్పుడు సజెషన్ అడిగితే ఎవరు ఊరికే ఇవ్వరు, బట్ అమ్మాయి రెడీ టు గివ్ అండి. డెఫినెట్గా మీకు ఏదైనా ఉంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ రాణి. ఐఎమ్ రియలీ హ్యాపీ టు షేర్ యువర్ ప్రాజెక్ట్ విత్ మై ఆడియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.